దేశ జనాభాలో 4 వంతు. కానీ చట్టసభల్లో మాత్రం వాళ్లు భూతద్దం వేసి వెతికినా కనిపించరు. జంతర్ మంతర్ వీధుల్లో బలంగా వినిపిస్తున్న జెన్జీ గొంతు పార్లమెంట్, అసెంబ్లీలో మాత్రం చాలా బలహీనంగా ఉంది. 25 ఏళ్ల వయసు దాటిన కోట్లాది యువత ఉన్నా ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం నామమాత్రమే. ఎందుకిలా జరుగుతోంది? యువత రాజకీయాల్ని దూరం పెడుతోందా, లేక రాజకీయాలే యువతకు తలుపులు మూసేస్తున్నాయా? ఓవైపు జెన్జీ దేశ రాజకీయాలను కుదిపేస్తుంటే చట్టసభల్లో మాత్రం వాళ్ల ప్రాతినిధ్యం ఎందుకు ఉండడం లేదు? వీధుల్లో నిరసనలు, సోషల్ మీడియా ప్రచారాలు, విద్యార్థి ఉద్యమాలు, ఎక్కడ చూసినా జెన్జీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అదే తరం పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలో మాత్రం దాదాపు కనిపించడం లేదు. దేశ జనాభాలో దాదాపు 26% మంది 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జెన్జీ జనాభానే. అయినా దేశవ్యాప్తంగా లోక్సభలో కేవలం 6 ఎంపీలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో కలిపి కేవలం 20 మంది ఎమ్మెల్యేలే ఈ తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనాభా బలం, రాజకీయ ప్రాతినిధ్యం మధ్య ఉన్న ఈ భారీ అంతరమే ఇప్పుడు చర్చకు కారణమైంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఎన్నికల అర్హత వయసే. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయసు 25 సంవత్సరాలు కావాలి. జెన్జీలో పెద్ద సంఖ్యలో యువత ఇంకా ఆ అర్హత వయసు చేరలేదు. అందుకే కోట్ల సంఖ్యలో యువత ఉన్నా చట్టసభల్లో వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 26 మంది మాత్రమే జెన్జీ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. లోక్సభలో ఉన్న 6 జెన్జీ ఎంపీల్లో 4 మహిళలే కావడం ఆసక్తికరం. కాంగ్రెస్ కు చెందిన ప్రియా సరోజ్, సమాజ్వాదీ పార్టీకి చెందిన పుష్పేంద్ర సరోజ్, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన సయోని ఘోష్, జేడీయూ ఎంపీ ప్రియా ప్రకాష్ ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు జార్ఖండ్ కు చెందిన చంద్రశేఖర్ దుబే, జమ్మూ కాశ్మీర్ కు చెందిన అఘా సయ్యద్ రూహుల్లా మొహదీ కూడా జెన్జీ ఎంపీలే. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు ముందంజలో ఉంది. అక్కడ 7 జెన్జీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో 5, ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీహార్, అసోం, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. అంటే యువత రాజకీయాల్లోకి వస్తున్నా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందని అర్థమవుతుంది. పార్టీల వారీగా చూస్తే ఏఐఏడీఎంకేకి చెందిన 7 జెన్జీ ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి 5, టీవీకేకి 3, సమాజ్వాదీ పార్టీకి 2 ఉన్నారు. కాంగ్రెస్, డీఎంకే, జేడీయూ, ఎన్సీపీ, ఎల్జేపీ, జేఎంఎం, హెచ్ఎస్పీడీపీ, జనసేన, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కొక్కరుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడంలో అన్ని పార్టీలు ఇంకా పరిమితంగానే ఉన్నాయన్న సంకేతమే ఇది. యువనేతల్లో చాలా మంది రాజకీయ కుటుంబాల నుంచే రావడం మరో ముఖ్యమైన అంశం. ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ మాజీ ఎంపీ, పుష్పేంద్ర సరోజ్ తండ్రి లాల్ బిహారీ లోద్ ఎమ్మెల్యే, సయోని ఘోష్ మాత్రం సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మహారాష్ట్రలోని ఆదిత్య ఠాక్రే, తెలంగాణకు చెందిన కల్వకుంట్ల సంజయ్, ఏపీలో లోకేష్ లాంటి నేతలు రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబాల నుంచే వచ్చారు. అంటే యువతకు అవకాశాలు ఉన్నా రాజకీయ నేపథ్యం ఉంటేనే ముందుకు రావడం సులభమవుతోందన్న విమర్శ బలపడుతుంది. అయితే భవిష్యత్తు పూర్తిగా భిన్నంగా ఉండొచ్చని జనాభా గణాంకాలు చెప్తున్నాయి. 2031 నాటికి దేశ జనాభాలో జెన్జీ వాటా సుమారు 31% చేరే అవకాశం ఉంది. 2046 నాటికి ఈ తరం ఓటర్లలో 4 వంతు కంటే ఎక్కువగా మారుతుంది. అంటే రాబోయే దశాబ్దంలో రాజకీయ పార్టీలు యువతను నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉండదు. అభ్యర్థుల ఎంపిక నుంచి విధానాల రూపకల్పన వరకు యువత ప్రభావం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో యువతకు తగిన అవకాశాలు నిజంగానే లభిస్తున్నాయా, లేక రాజకీయ వ్యవస్థ ఇంకా అనుభవానికే ప్రాధాన్యం ఇస్తోందా? వీధుల్లో బలంగా వినిపిస్తున్న జెన్జీ స్వరం చట్టసభల్లో కూడా అదే స్థాయిలో వినిపించాలంటే కేవలం వయసు అర్హత సరిపోదు. పార్టీల ఆలోచనలో మార్పు రావాలి. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే సంస్కృతి పెరగాలి.